హాయ్ హలో వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో హెల్దీ పెసరపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము పెసరపప్పు పాయసానికి ఏమేమి కావాలో చూద్దాం. పెసరపప్పు, బెల్లం, డ్రై ఫ్రూట్స్, సేమియా, సగ్గుబియ్యం, ఇలాచి పౌడర్, పాలు. ఇది రైస్ కుక్కర్ డబ్బా. ఈ రైస్ కుక్కర్ డబ్బాతో 3 డబ్బాలు పప్పుని నేను 4 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఇవి కంపల్సరీ ఒక 3 గంటల నుంచి 4 గంటలు నానబెట్టుకోండి. 3 to 4 hours నానితే పప్పు మనకి పాయసం టేస్ట్ గా ఉంటుంది. పచ్చిపప్పు కూడా కుక్కర్ లో వేస్తే ఉడుకుతుంది, కానీ ఆ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఒక 3 to 4 hours నానబెట్టుకుంటే మనకి పాయసము టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనము కుక్కర్ లో పోసి ఈ పెసరపప్పుని ఒక 3 నుంచి 4 విజిల్స్ తో ఉడికిద్దాం. ఇది ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేశానండి. మీరు ఎప్పుడైనా పెసరపప్పుని నానబెట్టినప్పుడు 4 times వాష్ చేయండి. డస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇలా వాటర్, మంచి వాటర్ లాగా మనకు కనిపించే వరకు వాష్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ స్మాల్ టీ స్పూన్తో 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. పప్పు కాబట్టి కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు మనము కుక్కర్ విజిల్ పెట్టేద్దాము. కుక్కర్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ కంపల్సరీ వచ్చే వరకు మెజర్మెంట్ ఏమి లేదు. వాటర్కి మీరు పప్పు మునిగే వరకు వాటర్ పోసుకొని, మనకి ఇలాగా వాటర్ పోసుకోండి. ఇంత మాత్రం వాటర్ పడతాయి. మనకు కొంచెం వాటరీగా ఉన్నా నో ప్రాబ్లం. మనకేంటంటే పాయసం కాబట్టి పాలు అవన్నీ కలిపినప్పుడు మనకి సరిపోతుంది. కుక్కర్ పెట్టేశాను. నేను 3 కప్స్ పెసరపప్పుకి ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవి కొంచెం సమ్మర్ కదా, బాడీ కూల్ అవుతుందని ఇవి సగ్గుబియ్యం కూడా మనం పెసరపప్పు పాయసంలో కలిపితే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకొక స్టవ్ మీద హై ఫ్లేమ్ లో ఈ 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకొని ఇది ఉడకనివ్వాలి. ఫస్ట్ ఇది ఉడికేలోపు, మనకి పెసరపప్పు ఉడికేలోపు సగ్గుబియ్యం కూడా ఉడుకుతుంటే రెండు కలుపుదాము. ఉడికిపోతుంది. ఇది నాకు పెద్ద సగ్గుబియ్యం దొరికాయండి. మీకు చిన్న సగ్గుబియ్యం అయినా బాగుంటాయి. ఏవి దొరికినా మీరు వాడుకోండి. హై ఫ్లేమ్ లో ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటుండండి, అడుగంటకుండా. మన సగ్గుబియ్యము ఉడుకుతా ఉన్నాయండి. ఇవి ఉడకాలి. మనకి ఇక్కడ కుక్కర్ 4 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను కుక్కర్ ఆఫ్ చేసేసి సగ్గుబియ్యం ఇంకా కొంచెం ఉడకాలి, వెయిట్ చేద్దాము. ఇప్పుడు మనము సగ్గుబియ్యము ఉడికిపోయాయండి. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది సైడ్ పెట్టేసుకొని, ఇవి మన పెసరపప్పు కూడా చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇలా 4 విజిల్స్ కి ఇలా ఉడికితే చాలు. దీన్ని కూడా సైడ్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము ఇంకొక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ హై హీట్ లో పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. మీ ఇష్టం, ఎంత నెయ్యి కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసి కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అండి ఇప్పుడు నెయ్యిలో వేసేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయినప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఆల్రెడీ నేను 1/2 కప్పు సగ్గుబియ్యము ఉడకబెట్టి పెట్టానండి, అంటే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక కప్పు సేమియా తీసుకుంటున్నాను. తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ తో పాటు వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఒక పెసరపప్పు పాయసంలో కొంచెం ఒక 1/2 కప్పు సగ్గుబియ్యము, 1 కప్పు సేమియా టేస్ట్ బాగుంటుందని నేను వేస్తున్నాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కూడా మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయి మనం వాటర్ పోసుకున్నాం. తగినన్ని వాటర్, మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకున్నాము. మనకి పప్పు ఉంది కదా, కొంచెం వాటరీగా ఉంటే బాగుంటుంది. మరీ చిక్కగా ఉన్నా కూడా మన పాయసం బాగుంటుంది, పల్చగా ఉంటే బాగుంటుంది. అందుకోసం నేను వాటర్ పోసాను. మీకు ఆల్రెడీ పెసరపప్పులో వాటర్ ఉంటే వాటర్ పోయకండి. ఎన్ని కావాలో అన్ని మాత్రమే. మీకు ఒకవేళ కొంతమంది థిక్గా అంటే చిక్కగా తినే వాళ్ళు ఉంటే అలాగే చేసుకోండి. కొంతమంది కొంచెం పల్చగా ఇష్టపడతారు, వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన సేమియా ఉడికిపోయింది, వాటర్ కూడా బాయిల్ అయినాయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా మన సగ్గుబియ్యం, దీంట్లో మిక్స్ చేస్తున్నాను. ఆల్రెడీ ఉడికించిన పెసరపప్పు నేను దీంట్లో పెట్టేస్తున్నాను. ఇదంతా మనం పెసరపప్పు దీంట్లో కలిపేసామండి. సరే, ఇప్పుడు మనము బెల్లం మిక్స్ చేసుకుందాము. మీరు బెల్లము, నేను ఈ కప్పుతో 3 కప్స్ కాబట్టి 1.5 కప్పు 1.5 కప్పు అట్లా వేసుకున్నాను. అంటే 1 కప్పుకి 1.5 కప్పు బెల్లం అనమాట. అంతా ఇలా మిక్స్ చేయండి. ఎండా వచ్చేసింది. ఓకే, పెసరపప్పు పాయసంకి బెల్లం అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు షుగర్తో అయినా ట్రై చేయండి, కానీ బెల్లము చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్కి కొంచెం సగ్గుబియ్యం మిక్స్ చేసాం కాబట్టి, పెసరపప్పు చలువు కాబట్టి మనము లంచ్ తర్వాత 1 కప్పు తింటే బాడీ కూడా కూల్గా ఉంటుంది. ఈ సేమియా మన ఆప్షన్, నేను కాబట్టి కొంచెం బాగుంటుంది అని వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది సేమియా వేసినా. కానీ దీంట్లో మీరు తినేటప్పుడు సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం మొత్తం బెల్లం వేసేసాము. నేను 1 కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు బెల్లం పౌడర్ వేసుకున్నాను. మీరు ఆ మెజర్మెంట్ వేసుకో, లేదా మీరు స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి అయినా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కొంచెం కరిగిన దాకా వెయిట్ చేద్దాము. ఇట్లా మళ్ళీ మిల్క్ యాడ్ చేయాలి. నేను అడుగంటుతుంది, మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా బెల్లం అంతా కరిగించండి. మీకు కనిపిస్తున్నాయా సగ్గుబియ్యము సేమియా? అడుగంటకూడదండి. పెసరపప్పు కదా, కొంచెం అడుగంటున్నా కానీ ఆ స్మెల్ అసలు మన పాయసం అంతా పాడైపోతుంది. సో నిదానంగా లో ఫ్లేమ్ లో చేయండి. ఇప్పుడు మనము ఆల్రెడీ 1 కప్పు పోసుకున్నాము, ఇంకొక కప్పు కూడా నేను మిల్క్ పోస్తున్నాను. నేను ఈ కప్పుతో 2 కప్స్ మిల్క్ పోసానండి. ఇంచుమించు 1/2 లీటర్ మిల్క్ అనుకోండి, 1/2 లీటర్ మిల్క్ పోసుకున్నాను. మీ ఇష్టము, మీరు 1 కప్పు పెసరపప్పు అయినా చేసుకోవచ్చు. కొంచెం ఇలా ఇంత పలచగా ఉంటే బాగుంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కానీ. ఇది పప్పు కదా, కొంచెం గట్టిగా వస్తుంది. ఒక్కర దగ్గరకు వచ్చినా కానీ మనకి మరీ థిక్ అవ్వదు. ఈ కన్సిస్టెన్సీలో మనం చేసుకుంటే మరీ గట్టిపడదు. ఓకేనా? కాచిన పాలేనండి ఇవి, కాచి పక్కన పెట్టుకున్నాను. ఆ పాలని 2 కప్స్ పోస్తున్నాను. ఇవి కండెన్స్డ్ మిల్క్ అండి, ఇది ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేయండి. నేను కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. ఇలా ఉంటుంది, క్రీమీగా ఉంటుంది కదా. 1 కప్పు వేసుకున్నాను. ఇది స్వీట్ కంటెంట్ కూడా మీరు స్వీట్ చూసుకొని వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇలా మనము కండెన్స్డ్ మిల్క్ కూడా కలిపేసుకున్నాము. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కండెన్స్డ్ మిల్క్ ఆప్షనల్ అని చెప్పాను, మీ ఇష్టం, అది మీరు వేసుకోండి. మనం ఇక్కడ షుగర్ కూడా వాడలేదు, బెల్లం వాడాం కాబట్టి చాలా హెల్దీ అండి. నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను 1 స్పూను.
ఇక్కడ సర్వ్ చేసేసుకున్నాము. ఇలాచీ పౌడర్, సాఫ్రాన్ అండి, కుంకుమ పువ్వు, ఇది కూడా ఆప్షనల్, మీరు ఉంటే అవైలబిలిటీలో ఉంటే వేసుకోండి, ఇది వేసుకోకపోయినా పర్లేదు, ఆల్రెడీ మనం ఇలాచీ పౌడర్ వేసాం కాబట్టి సరిపోతుంది. కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. ఓకే, ఎంతో టేస్టీ అయిన మన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో దించుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఈ సమ్మర్ లో కూల్ గా సర్వ్ చేసుకొని ఆఫ్టర్ లంచ్ తింటే చాలా చాలా బాగుంటది. మనం ఇంకా డిష్ అవుట్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన మన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందండి. ఇంకా మనం డిష్ అవుట్ కూడా చేసేసాను. మీరు ఒక పాయింట్ చెప్పాలి, ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ వేసాను, కొంచెం అదే స్వీట్ ఉంటది కదా, సో నేను అందువల్ల 1.5 కప్పు బెల్లం పౌడర్ వేసుకున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం, కండెన్స్డ్ మిల్క్ లేదు అనుకున్న వాళ్ళు 2 కప్స్ బెల్లం పౌడర్ వేసుకోండి. మీ స్వీట్ మనం రెగ్యులర్ గా మనం ఎంత స్వీట్ తింటామో తెలుసు కాబట్టి మీ స్వీట్ కు తగ్గట్టు అది మటుకు గుర్తుంచుకొని వేసుకోండి. సో ఇప్పుడు ఎంతో టేస్టీ, ఇది చాలా హెల్దీ, ప్రోటీన్, పిల్లలకి చాలా మంచిది. సమ్మర్ లో మీరు కూడా ట్రై చేసి, పెసరపప్పు చాలా హెల్త్ కి మంచిదని మీ అందరికీ తెలుసు, మనకి బాడీ కూల్ అవుతుంది కూడా. మీ సమ్మర్ కి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో నేను మళ్ళా మీ ముందుకు వస్తాను. మీ స్వరూప.